పదే 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 చెప్తున్నానండి. స్వాతి నక్షత్రం తులారాశి వారు నిజంగా రియల్ హీరోలండి. ఒక విధంగా చెప్పాలంటే ఈ సంవత్సరం నుండి వాళ్ళకి కలిగే అదృష్టాన్ని చూసి ఇతరులు కుళ్ళుకునే అవకాశం వస్తుంది. కుళ్ళుకోవాల్సిందే. అంతటి అదృష్ట రాజయోగం పట్టబోతుంది. అందుకే నేను చెప్తున్నాను, మీరు ఎన్ని కష్టాలలో ఉన్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులలో ఉన్నా మీరు ఒక్కసారైనా నన్ను సంప్రదించే ప్రయత్నం చేయండి. నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే, ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ మనకు రావండి. గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే మనం అప్లై చేసుకోవాలి. మనం గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉన్నప్పుడు మనం అప్లై చేస్తే ఆ ఉద్యోగం ఎలా వస్తుంది? రాదు. అదేవిధంగా తులారాశి, స్వాతి నక్షత్రం తులారాశి వారు ఆ భగవంతుడు నోటిఫికేషన్ ఇచ్చాడు, మీరు బాగుపడండిగా, ఇక్కడైనా సంపాదించండి, ఇకనైనా బ్రతకండి, ఇకనైనా 10 మందికి ఉపయోగపడే విధంగా మీ జీవితాన్ని చేసుకోండి అని ఆ భగవంతుడు నోటిఫికేషన్ ఇచ్చాడు. ఇంకా మీరు ఎందుకు అవుతారండి? ఇది 12 సంవత్సరాలకు ఒకసారి ఇస్తాడు ఆ భగవంతుడు నోటిఫికేషన్. ఇప్పుడు వచ్చిందండి. అదృష్టమే అదృష్టం. స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారు లక్ష్మీ నరసింహస్వామి ఆ అంశంలోనే మీరు జన్మించారు. ఒకటి, స్వాతి నక్షత్రం తులారాశిలో పుట్టినవారు ఇంటికి మొదటి తృతీయ సంతానం అయి ఉండకూడదు. తూర్పు దిక్కున నివాసం ఉండరాదు. మీ డెస్టినీ నెంబర్ 1 కానీ 3 కానీ అయి ఉండకూడదు. మీ పేరు SLGCA అనే అక్షరాలతో పేర్లు మొదలుగా వద్దు. ఇది